హాయ్ అండి, బాగున్నారా? అందరికీ నమస్తే అండి. రేపు ఒక స్పెషల్ డే ఉందండి. దానికోసమని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్నానండి. మా హస్బెండ్ లేరు, ఊరెళ్ళారండి. లేకపోతే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. పిల్లలు కూడా ఎలానో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి ఇంక నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండబుద్దాక వెళ్తున్నానండి. తమ్ముడు వచ్చి రిసీవ్ చేసుకుంటున్నాడండి. ఇంక ఇంటికి వెళ్తున్నాను. అసలు వాళ్ళ రియాక్షన్ చూద్దామండి. సో స్పెషల్ డే అంటే ఏం కాదండి. రేపు నా బర్త్డే అని చెప్పి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి వచ్చేసానండి నేను హోమ్ కి. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా నేను మాక్సిమం నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటానండి. ఎందుకంటే మొత్తం లేకపోతే నాకు అసలు అది ఎదిలా ఉంటదండి. ఆ అంటే ఎప్పుడైనా ఒకవేళ అక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా వీళ్ళు అమ్మ వాళ్ళు వస్తారండి. ఇంకా ఎక్కడైనా సరే మొత్తం అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తారండి నాకు. అసలు మామూలుగా చిన్నప్పుడైతే అంతలా ఏం సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదు. బాగా నాకు మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి మా తమ్ముడు ఏంటంటే బాగా అండి అసలు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ కూడా మిస్ కాకుండా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి మరి నన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కలానే చూస్తారు, అక్కలానే అనుకుంటారు. వాళ్ళందరూ వచ్చి కూడా నాకు కేక్ కట్ చేయడం అలా జరిగేది. ఏంటంటే రాను రాను ఇంక ఎందుకులే ఫ్రెండ్స్ అని చెప్పి ఇంక ఇంట్లోనే అలా కట్ చేపిస్తున్నారు. ఇంకా అక్క తమ్ముడు కలిపి కూడా ప్రతి ఇయర్ కూడా అలా కేక్ కట్ చేపించాలండి. అయితే ఈ ఇయర్ ఏంటంటే నేను అనుకోకుండా ఈవినింగ్ టైం బయలుదేరి వచ్చేసాను కదండి. నైట్ ఏంటంటే అనుకోకుండా నేను వస్తానని నాకు తెలియదు, నైట్ టైం కల్లా వచ్చాను నేను. అయితే ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకరు తమ్ముడు ఒక కేక్ తీసుకున్నాడు, అక్క ఒక కేక్ తీసుకుంది. సర్ప్రైజ్ ఇచ్చారండి నాకు. అసలు వాళ్ళు లేపుతారనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే మామూలుగా అంటే కేక్ కట్ చేస్తారు, సర్ప్రైజ్ ఇస్తారు అనేది ఉంది కానీ ఇలా వీడియో అనేది తీస్తారు అనేది నాకు తెలీదు. అందుకని ఇంక నేను నైట్ వేసుకొని మామూలుగా పడుకొని ఉన్నానండి. మొత్తగా ఫస్ట్ మా అమ్మగారు లేపి ప్రతి ఇయర్ కూడా ముద్దు పెట్టుకుంటుందండి లేచి ఫస్ట్. లేపింది. లేపాక వీడియో తీయడం చూసి నేనే షాక్ అయిపోయాను. ఏంట్రా ఇలా వీడియో తీస్తారంట, యూట్యూబ్ లో పెట్టుకుంటావు కదా అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా బాగోదని చెప్పి నేనే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చానండి. బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. ప్రతి ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఏదో మామూలుగా కేక్ కట్ చేసుకోవటం, టెంపుల్కి వెళ్ళి రావటం, ఏదో నాన్ వెజ్ తినే రోజు అయితే ఏదో అమ్మ ఏదన్నా ఇంట్లో ఏ బిర్యానీయో చేస్తే తినేసి అలా ఉండేవాళ్ళం అండి. అసలు ఈ ఇయర్ అయితే నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. బాగా ఎంజాయ్ చేశాను. నేనే కదండి, మా మదరు, మా ఫాదరు, మా అక్క వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, అసలు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఎన్ని తిరిగామో ఏంటో చూపిస్తాను రండి మీకు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ ఫస్ట్ లేవగానే మేము టెంపుల్కి వెళ్ళటం స్టార్ట్ చేసాము. అయితే నైట్ అంతా మొత్తం ఒక గంట సేపు టైం స్పెండ్ చేసామండి. అసలు మాకైతే నిద్ర కూడా సరిపోలేదు. మా అమ్మగారు ఏం చేశారంటే నేను అలా కేక్ కట్ చేసే ముందే ఒక అరగంట ముందే నాకు గోరింటాకు కూడా నూరి తెచ్చి నేను పడుకుంటే చేతులకి కాళ్ళకి కూడా పెట్టి పడుకున్నారండి. అసలు ఏమి నేను అసలు ఒక డ్రెస్ కూడా నేను కొనుక్కోలేదండి. అంటే మామూలుగా ఎందుకులే అన్నట్టున్నాను, ఏం తీసుకోలేదు. అయితే గోరింటాకు నేను వచ్చేపాటికి గోరింటాకు తీసుకొచ్చేసారు, నువ్వు రుబ్బేసారు కాళ్ళకి చేతులకి. నేను పడుకుని పోయిన తర్వాత పెట్టారు. ఇంకా అలాగా పడుకున్నాను నేను. ఇంకా వాళ్ళు సర్ప్రైజ్గా లేపారు. మా పాప కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చిందండి నాకు. ఇంకా మార్నింగే లేచి మా దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళామండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది, రాజమండ్రిలోనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అది. చాలా బాగుంటుందండి. వ్యూ చూస్తే అసలు ఒకసారి చూస్తే మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. చూడండి ఒకసారి ఎంత బాగుందో వ్యూ మొత్తం. ఆ ఒక్క గుడిలోనే 100 దేవుళ్ళు విగ్రహాలు ఉంటాయండి. చాలా బాగుంటుంది అసలు. అందుకని చెప్పి మార్నింగే ఇంకా మా హస్బెండ్ రాలేదు, మా తమ్ముడిని తీసుకొని నేను టెంపుల్కి అయితే వెళ్ళానండి. పిల్లలు కూడా లెగలేదు. మా మరదలేమో ప్రెగ్నెంట్ అండి, 7th month ప్రెగ్నెంట్. తను రాకూడదని చెప్పి నేను ఒక్కదాన్ని వెళ్ళాను తమ్ముడిని తీసుకొని. కొంచెంసేపు అలా గుళ్ళో టైం స్పెండ్ చేసామండి. చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ. అలా కూర్చున్నాము. ఖాళీగా ఉన్నాం అని చెప్పి కొన్ని పిక్స్ కూడా మా తమ్ముడు తీసాడండి. మీకు అవి షేర్ చేస్తాను నేను. చూడండి, తర్వాత చూసి ఎలా ఉంది ఏంటనేది చెప్పండి.
టెంపుల్కి వెళ్ళామండి. బాగా శివయ్య దర్శనం చేసుకున్నాము. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ మార్నింగ్ గుడికి వెళ్ళటం వల్ల అయితే చాలా హ్యాపీగా, అసలు మైండ్ అంతా పీస్ఫుల్గా అయిపోయింది. అసలు నా డే స్టార్ట్ అవటమే అసలు హ్యాపీగా హ్యాపీగా స్టార్ట్ అయింది. నేను అసలు అనుకోలేదండి ఈ ఇయర్ ఇంత హ్యాపీగా ఇలా చేసుకుంటానని చెప్పి నేను అనుకోలేదు. అందరూ ఒకే దగ్గర ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేయటం అనేది నా ఇన్ని ఇయర్స్ లో ఇదే ఫస్ట్ ఇయర్ అండి నిజంగా. అసలు మీ వల్ల కూడా నేను కొంచెం హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు అంటే ఈ యూట్యూబ్ వల్ల కొంచెం ఏంటంటే మా డాడీతో కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వటం, మా డాడీతో ఒక రీల్ చేయటం కూడా జరిగింది. అది కూడా మన షార్ట్స్ లో పెట్టాను చూడండి. ఇంకా టెంపుల్లో కొన్ని పిక్స్ కూడా దిగానండి. కొన్ని పిక్స్ దిగాను. అసలు ఎలా ఉన్నాయంటో చెప్పండి. టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి రెస్టారెంట్ వెళ్ళామండి. మన రాజమండ్రిలో ఉన్న హాయ్ హోటల్ ఉంది, హాయ్ రెస్టారెంట్ ఉంది కదండి, దానికైతే వెళ్ళాము. ఇంకా ఏంటంటే ఎవరికి కావాల్సింది ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ చేసుకొని ఇంకా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసామండి. ఏం ఆర్డర్ చేసామంటే చికెన్ లాలీపాప్ ఒకటి, ప్రాన్స్ ప్రాన్స్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసామండి. నెక్స్ట్ చికెన్ కబాబ్ ఒకటి స్టార్టర్. నెక్స్ట్ డాడీ ఏమో కొంచెం స్పైసెస్ తినలేరు అని చెప్పి ఆయనకి ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చామండి. మా అందరికి మటుకు జాయింట్ బిర్యానీ ఆర్డర్ తీసుకున్నాం ఇంకా మొత్తం అందరికి. తిన్న తర్వాత అక్కడ కొంచెం ఆ వ్యూ అంతా చూసాను, చాలా బాగుందండి రెస్టారెంట్ కూడా. స్విమ్మింగ్ పూల్ ఉంది, మొత్తం అంతా చాలా బాగుంది. కొంచెంసేపు అలాగా తిని కొంచెం అటు ఇటు తిరిగేసి ఇంకా మేము బయటికి వెళ్ళిపోయామండి. దగ్గరలో మల్టీ కాంప్లెక్స్ ఉందండి మాకు. అది కూడా ఎవరో కట్టించింది కదండి, అది స్వయంగా మా డాడీ కాంట్రాక్ట్ వర్క్ చేస్తారండి. మా డాడీనే అది మొత్తం ఒక 7 years వర్క్ వర్క్ చేశారండి అక్కడ. 7 సంవత్సరాలు అది పూర్తయ్యే వరకు మా డాడీనే వర్క్ చేశారండి. మొత్తం ఈ మల్టీ కాంప్లెక్స్ మొత్తం మా డాడీనే వర్క్ చేశారు. కాకపోతే చేసిన తర్వాత ఈ లైటింగ్స్ అది ఇది మొత్తం ఎక్స్కలేటర్ ఇవన్నీ పెట్టిన తర్వాత అసలు ఒక్కసారి కూడా మా డాడీ వెళ్ళలేదండి. పెట్టి దగ్గర దగ్గర 6 months అవుతుంది. కానీ ఏంటంటే మా డాడీ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి చూడలేకపోయారు. ఇంక ఇవాళ ఎలానో అందరూ బయటికి వెళ్ళాం కదా అని చెప్పి చూద్దాం అని చెప్పి అందరూ మామూలు సరదా తిరుగుదాం అని చెప్పి వెళ్ళామండి. అసలు ఎక్స్కలేటర్ ఎక్కడానికి కూడా భయపడిపోతున్నారు మా డాడీ. ఇంకా అలా తిరిగాను, చాలా బాగుందండి. లోపల మల్టీ కాంప్లెక్స్ కదండి, మొత్తం A to Z అసలు లేదంటూ లేదండి. కాకపోతే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు మేమైతే ఏం తీసుకోలేదు. ఏదో పిల్లల మటుకు ఏదో స్నాక్స్ చిన్న చిన్నగా ఏవో తిన్నారు, కొనుక్కున్నారు, కానీ మేమైతే ఏమీ చేయలేదండి. అసలు ఏమీ కొనుక్కోలేదు. ఎందుకంటే ఏది చూసినా కూడా అసలు ప్రతిదీ ఒక దానికి తగ్గట్లేదండి, రేటు ఎక్కువగా ఉంది కొంచెం. అయితే అక్కడ స్కారీ ఉందండి, హౌస్ ఆఫ్ స్కారీ ఉంది. దాంట్లోకి వెళ్ళాలనిపించి నేను మా తమ్ముడు మా అక్క వెళ్ళాం. అసలు ఎంత డేంజర్ అండి, అసలు ఎంత భయం వేసిందో. మేమైతే తట్టుకోలేకపోయాం, టెన్షన్ వచ్చేసిందండి బాబోయ్, అసలు చాలా భయంగా ఉంది. వెళ్ళొచ్చాము మొత్తం. ఇంకా అలా చాలా ఎంజాయ్ చేసామండి ఈ రోజు అయితే. మేము చాలా ఎంజాయ్ చేసాం, మొత్తం తిరిగేసాము. మీరు కూడా చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో ఒకసారి. ఇవాళ బర్త్డేకి అయితే చాలా ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీ మొత్తం కలిసి. అసలు ఫస్ట్ టైం ఇలా అందరూ అక్క వాళ్ళు కానీ తమ్ముడు వాళ్ళు కానీ మా హస్బెండ్ మా అమ్మ డాడీ మొత్తం అందరూ కలిపి నాతో ఉండటం అనేది ఇది ఫస్ట్ టైం అండి. ఇలా బర్త్డేకి ఇదే ఫస్ట్ టైం ఇలా కలిసి ఉండటం. ఈ ఇయర్ కూడా నేను ఎంత హ్యాపీగా చేసుకోలేదు. బాగా అందరు చిల్ అయ్యారండి. ఇదిగోండి మా అమ్మగారు గోరింటాకు పెట్టారని చెప్పాను కదా, తనే పెట్టారు. సరిగా పెట్టడం కూడా రాలేదు, నిద్దట్లో పెట్టారు. మా పాప ఇచ్చిన గిఫ్ట్స్ ఇవ్వేనండి. చూడండి ఏం చేస్తుందో, ఏదో తనకు కలిగిన మట్టుకు ఏదో ఒక చాక్లెట్ తీసుకుంది, అది ప్యాకింగ్ చేసింది. గ్రీటింగ్ కార్డ్ ఏదో తయారు చేసిందండి. దాన్ని రాయటం గొప్పండి, వాళ్ళ ఏజ్ లో అది రాయటం అంటేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఓపెన్ చేసి ఆ రోజే ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నాను కేక్ కట్ చేసినప్పుడు, కానీ మీకు కూడా చూపిద్దాము అసలు ఏం చేసింది ఏంటి ఈ ఏజ్ లో అసలు అని చెప్పి. పిల్లలకి ఇలాగా ఆర్ట్ ఉండటం చాలా అదొక మంచి ఇదండి. చూడండి ఎలా రాసిందో మొత్తం. శుభలేఖ కార్డు ఏదో దొరికిందండి, దాని నిండా మొత్తం ఒక పేపర్ అంటించేసి దాంట్లో ఐ లవ్ మమ్మీ, మై లైఫ్ మమ్మీ అని ఏదేదో రాసిందండి దానికి వచ్చినట్టు. రాయడం అయితే చాలా బాగా రాసిందండి చూడండి, కానీ కొంచెం అటు ఇటు ఇటు దట్టు అంటించేసింది.
బాగానే రాసింది చూడండి. మొన్న మదర్స్ డే వచ్చింది కదండి రీసెంట్గా, అంటే 1 మంత్ బ్యాక్, 2 డేస్ బ్యాక్. అప్పటి నుంచి కూడా నాకు ఒక గిఫ్ట్ ఇద్దాం అని చెప్పి 1 మంత్ కూడా చాలా కష్టపడి అయితే నా కోసం ఒక గిఫ్ట్ తయారు చేసిందండి. అంటే తను ఓన్గా ఒక్కతే చేయలేదు. మా మరదలు కొంచెం హెల్ప్ చేసింది. ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పడం ద్వారాగా తను చేసింది. అదిగోండి ఇవ్వేనండి నాకు ఇచ్చిన గిఫ్ట్. బ్యాంగిల్స్ అండి. చాలా కష్టపడి పాత బ్యాంగిల్స్ ఇంట్లో ఉంటే నా సైజు అన్నీ ఏరుకొని అలా చేసిందండి. నాకైతే బాగా నచ్చిందండి ఈ గిఫ్ట్. నేను అసలు మర్చిపోలేను. చాలా బాగా చేసింది మా పాప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.